ఆహారమే ఔషధం, ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు? రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం, సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా? రసాయన వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా? మీకోసం నా యొక్క సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. వెల్కమ్ టు సునందనం న్యాచురల్ ఫార్మ్స్. ఇది చేయాలంటే కష్టమే. చిన్న చిన్న అంటే ఒక ఆవు ఉంటే సరిపోతుంది. ఒక ఆవు వలన పొద్దున లేస్తే మనం పెరుగు, పాలు చేయగలుగుతాం. ఎందుకంటే కల్తీ నుండి కాపాడుకోవాలని శక్తి ఒక ఆవు దాకా మనం చేయగలుగుతాం. ఈ ఎందుకంటే మీరు మందుగా ఆవుకాలుగా తయారు చేసినట్టు ఏది మన క్రిమికల్స్ మందు కెమికల్ ఏది క్రిమి సంహారక మందులు వాడడం వల్ల రాని ముందు బస్తాలు అయితే 3 బస్తాలు, 3 బస్తాలు అయితే 5 బస్తాలు అట్లా చేస్తాను. అదే ఒక ఎకరానికి 5 కిలోల ఎరువు వస్తే ఒకసారి ఒక స్టేజ్ తోనే సరిపోతుంది. అంటే ఆవులు ఉంటే మనకు మన 2 ఎకరాలు చేసుకున్నది 20 గుంటలు చేసుకున్నా సరే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఒక ఆవు అనేది ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఉంటే మనము సాధించలేని ఏది ఉండదు. అది మన చేతులకే బాగా మన ఇంటికి లైన్ కడతారు. ఎందుకంటే ఆవు పాలు అసలు ఇక్కడ ఆవు పాలు అనేది దొరుకుతారు. ఇక్కడ అన్ని కద్ది పాలు ఏమన్నా అదే స్నేహ పాలట, లేకపోతే నాగార్జున పాలట, ఏదో పాలు ఇంకేకో 12 రకాల ప్యాకెట్స్ తయారై మన మన ఏది 50 ఏళ్ళు బతికేడు, 20 ఏళ్ళు బతికేడు, ఒక 10 సంవత్సరాల వ్యవధికి మనం మన ఆరోగ్యాన్ని మనం నాశనం చేసుకునే పరిస్థితి తయారవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఒక ఆవు అనేది ఖచ్చితంగా అవసరం. ప్రతి రైతుకు ఆవు గేదె అనేది ఉండాలంటే మనము కాపాడగలుగుతాం. ఒకటి ఏంటంటే మొక్కజొన్న వైరస్ వస్తుంది మేడం. వైరస్ రావడం ఏంటంటే కెమికల్ ఏది గడ్డి మందు కొట్టినప్పుడు అది ఒక 15 పెరిగే స్టేజ్ ఏం చేస్తారు, తగ్గిస్తాను, చాలా తగ్గిస్తాను. అది అంటే మనం ఏదైనా కడుపులో సింగేడ కంపెనీ పనిచేస్తాను, ఇంకేదో కంపెనీ బాగా పనిచేస్తాను అంటే ఇంకోటి పౌడర్ ఏదో చేస్తారు. యూరియాలో కూడా మనం ఇట్లా ఏమంటే పిండ్ల కలిపే మరి ఇప్పుడు పిండి ఇట్లా చల్లగా గడ్డి కూడా మాడిపోతుంది మేడం. అటువంటి మన ఆవులకు బర్రెలకు వేసేవాళ్ళు ఇంకా వాటిని పట్టుకొని కూడా మనకు పీడించి మనకు ఆరోగ్యాన్ని పాడు చేసే అవకాశాలు బాగున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనకు ఆవును కాపాడుకునే ప్రతి దానికి మనం చిన్నగా మనం కూరగాయల వరకు మన ఇంటి వరకు మనకు టేస్ట్ రకంగా బాగా పనిచేస్తాం. ఎందుకంటే ఆ ఇంటికాడ 2-3 చెట్లు పెట్టుకున్నా మేడం, అవి మస్తు టేస్ట్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం మనంతటా మన కుటుంబ పోషణ గురించి అయినా మనం చేసుకుంటామని మేము దాని వరకు దీపాలకర్ మీటింగ్ చింతగడ్డ క్యాంపస్ ఒక 3 రోజులు పోయినా ప్రతి 3 రోజులు కూడా వినొచ్చినా మేడం. అది రైతులు ఒక ఆవు గేదె కాపాడుకుంటే బాగుపడదామని మాకు అవగాహన మీ ఫామ్ అంతా చూసినాక మాకు చాలా అవగాహన వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఆ సార్ ఆవు ఉండాలని కదా, ఒకటే రైతులు అవగాహన చేసుకునేది ఏంటంటే ఒక్కొక్క రైతు డిఏపి కానీ యూరియా కానీ ఒక ఎకరానికి ఒక బస్తా చొప్పున దొరకచ్చు కెమికల్ ఫార్మింగ్. అదే ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ లేకుండా ఇప్పుడు డాక్టర్ కిషన్ చంద్ర గారి వ్యాన్ ఉంది, పోతే ODWC ఉంది, ప్యాడీ స్పెషల్ అని వచ్చింది. ఆ విధానము ఈ భారత వికాసాలు నాకు ఒక్క డ్రమ్ ఇస్తే దానికి నేను 8 డ్రమ్ములు తెచ్చుకున్నాను. OWDC కిషన్ చంద్ర గారి వ్యామును రామాయంపేట 780 పెట్టి తెచ్చుకున్నాను. మాది నారాయణగిరి, హైదరాబాద్కు ఎంత ఛార్జ్ అయిందో ఆ నుంచి రామాయంపేట పోతే 100 రూపాయలు ఛార్జ్, ఫోన్ 100 రాను 100. ఆ ఒక్క చిన్న మొక్కకు అంత ఖర్చు చేసిన నేను. దాంతో ఇంకా మనకు ఒక 7-8 రకాల మదర్ కల్చర్ తయారు చేసుకున్నాను సార్. అదే విధానం కూడా వాడుతున్నాను. కాకపోతే మాకు ఏంటంటే మీ వీడియోస్ బాగా చూస్తాను నేను. అయితే నేను అనుకునే మేడం ఇవ్వాలని అయితే ఎంజాయిన్స్ మొక్కల గ్రామం గురించి నాకు బాగా తెలిసిపోయింది. ఇప్పుడు అసలే ఒక గ్రామాలు లేకుండా దొడ్డు పిండి కానీ యూరియా కానీ వాడాలని రైతులను ఒకటే కోరికతోనే అడుగుతున్నాను. కాకపోతే వాళ్ళ అవగాహనతో మీరు చెప్పిన అవగాహనతో కూడా ఇంకా చాలా మార్పు రావాలి మేడం. ఇట్లాంటి సదస్సులు కూడా చాలా పెట్టి ఇప్పుడు భారత వికాసం బాగా చెప్తున్నారు, కానీ సర్కులర్ ఇక్కడ చూసారు చాలా అవగాహన వచ్చింది. మీరు ఎన్ని పంటలు చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఏ మాస్ ఎట్లా ఉన్నది, ట్రైకోడర్మా గురించి ఎట్లున్నది, ఇప్పుడు ట్రైకోడర్మా వాడమని చెప్తాను. అది ఎట్లా వాడాలనేది నాకు కూడా చాలా ఇప్పుడు అవగాహన వచ్చింది. ట్రైకోడర్మా శుద్ధి చేసుకొని ఇత్తనంతో దాన్ని మనం ఒడ్డు నానవలసినప్పుడు అందులో కొంచెం వేసుకొని మనం ఎదురుగట్టయితే సూపర్ వస్తుంది.
ఇది మీరన్న వేరుకులు కాదు, ప్రతి దాంట్లో వేరుకులే, ప్రతి పంటల వేరుకులే. ఆ వేరుకులను తట్టుకోలేనంత పరిస్థితి ఇస్తుంది. సూడోమోనాస్, ట్రైకోడర్మా ఇవన్నీ మీరు చెప్పింది కాబట్టి రైతులు కూడా చాలా అవగాహన వచ్చింది. మీరు చెప్పిన పద్ధతిలో వాడుతుంది మేడం. మీరు ఇంకా ఇటువంటి వీడియోలు బాగా ప్రాసెస్ చేయాలని కోరుతున్నాను. అయితే ఇప్పుడు మీకు ఇంత ముందు అవన్నీ తెచ్చుకొని వాడుతున్నారు కదా, ఒక డ్రమ్ము 8 డ్రమ్ములు తెచ్చుకొని వాడుతున్నా అన్నారు. ఇప్పుడు అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు మీ పంటలు అట్లా ఎట్లుంది? మాత్రం చాలా వచ్చింది. కాకపోతే ఈ సూడోమోనాస్ వాడలేదు. నేను సార్ కూడా మా ఫీల్డ్ మీదకి వచ్చి సూచన పోతే ఇంకోటి ఈ మొలకల ద్రావణం, ఈ బయో ఎంజైమ్స్ అన్నీ తయారు చేయాలి. ఇప్పుడు మీరు మా అవగాహన ఇచ్చిన కాబట్టి మేము ఇప్పుడు ఒక డ్రమ్ మనం ఒక 4 డ్రమ్ములు తెచ్చుకొని సూడోమోనాస్ అది ఎన్ని రోజులు పనిచేస్తుంది మేడం మనకు నిల్వ శాతం? అంటే బయో ఎంజైమ్స్ మనకు 6 సంవత్సరాల వరకు ఉంటాయి. ఒక్కసారి తయారు చేయాలి, అది మాకు టెక్నిక్ తెలవాలి. దాని గురించి సూడోమోనాస్ మొలకల ద్రావణం ఎప్పటికప్పుడు తయారు చేసుకొని కొట్టచ్చు. ఇప్పుడు యూరియా 4 బస్తాల యూరియా చల్లిన దాకా అంటే మీ మొలకల ద్రావణం ఇస్తే అంతకంటే డబల్ ఉంది ఇక్కడ చూసినాం ఫీల్డింగ్. అదే పద్ధతిలో రైతులు అందరూ వాడుకోవాలని నాకు విజ్ఞప్తి మేడం. ఇంతకంటే మీకు ఇంత అవగాహన చేసినందుకు చాలా ఇదైతే ఇంత మైక్ సర్వీస్ కల్పించాలి. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.